హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చి వారాహి మల్టీ సర్వీస్ బిజినెస్ సంబంధించి ఎవరైతే తన ఓన్ సిటీలో ఉండే ఒక మంచి ఫ్రీలాన్సర్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, కానీ ఒక ఫ్రాంచైజీ టైప్ డీలర్షిప్స్ డిస్ట్రిబ్యూటర్ టైప్ ఏదైనా ఓన్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వారాహి మల్టీ సర్వీస్ యాప్ ఒక చక్కటి అవకాశం అయితే మనకు కల్పిస్తుంది. సో ఎవరైతే తన సొంత సిటీలో ఉండి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎటువంటి పెట్టుబడి కానీ పెట్టకుండా ఒక సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక 18 సంవత్సరాల నుంచి ఒక 45 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఓన్ బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్స్ కానీ తన సొంత సిటీలో ఉండే చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వారాహి మల్టీ బిజినెస్ అయితే చేసుకోవచ్చు. ఈ బిజినెస్ వచ్చి మనకి సిటీకి ఒకరికి ఇస్తారు. దీని బ్రాంచెస్ వచ్చి మనకి పిఠాపురం, అదేవిధంగా పలాస, జంగారెడ్డిగూడెం, అసురపేట, మార్కాపురం. ప్రజెంట్ ఈ 5 సిటీల్లో ఈ వారాహి మల్టీ సర్వీస్ బిజినెస్ అయితే రన్ అవుతుంది. సో చాలామంది డౌట్స్ వస్తుంది, బ్రదర్ నాకు ఈ జాబ్ చేయడం లేదంటే ఈ బిజినెస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి? సో నేను నాకు ఇంతకుముందు ప్రీవియస్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి గైడెన్స్ ఇస్తారో అన్న డౌట్స్ వస్తే మీకు చాలామందికి ఉంటాయి. డౌట్స్ క్లియర్ చేయడం కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారాహి మల్టీ బిజినెస్ మనకి వెబ్సైట్ ఓపెన్ ఉంది, అదేవిధంగా ప్లేస్టోర్ ఓపెన్ ఉంది. జస్ట్ మన మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి వారాహి అని సెర్చ్ చేస్తే కనుక మనకు ఒక విక్టరీ సింబల్తో ఏఈపీ డెవలపర్స్ వస్తుంది. సో ఇక్కడ ఐకాన్ చాలామంది గుర్తుపెట్టుకోండి, ఇది వారాహి. సో ఈ యాప్కి సంబంధించి ప్రజెంట్ రేటింగ్ వచ్చి 4.6 రేటింగ్ అయితే రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మొత్తం అంత కంటెంట్ కూడా మీకు ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది. ఈ యాప్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి లాగిన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక మనకి విజువల్స్ దాంట్లో ఇక్కడ చూడండి, ట్యాక్సీ రైడ్స్ కానీ, ఫుడ్ డెలివరీ కానీ, గ్రాసరీ డెలివరీ కానీ, పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ బుకింగ్ సర్వీస్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్, అదేవిధంగా మన ఓన్ సిటీలోనే ఏదైనా సరే రియల్ ఎస్టేట్ సంబంధించి హౌస్ రెంట్స్కి ఇస్తానన్న చూడండి, ఇక్కడ హౌస్ రెంట్స్ ఫర్ సేల్ ఫర్ రూమ్స్ బుకింగ్, ఇలా మల్టీ సర్వీసెస్ అయితే మనకి యాడ్ అవుతుంటాయి. అదేవిధంగా లోకల్ స్టోర్స్ కానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సర్వీస్ అంటే మన సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజమండ్రి ఫ్రీక్వెన్సీ ఉంటే కనుక రాజమండ్రిలో ఏదైనా ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కావాలంటే కనుక మన వారాహి మల్టీ బిజినెస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇక చూడండి, ఐ వాంట్ స్టాఫ్ వాంటెడ్. సో ఈ రకంగా మనకి వాట్ ఏంటి ఈ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత పర్సనల్ నీడ్స్ అంటే మనకి ఏదైనా సరే ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటాయి, అంటే ఏదైనా లీగల్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఏదైనా ట్రావెల్ ఏజెంట్ సంబంధించి కానీ, ఇన్సూరెన్స్ సంబంధించి కానీ, ఏదైనా మనకు పర్సనల్గా ఏదైనా నీడ్స్ ఉంటే కనుక అవి కూడా సర్వీస్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. అదేవిధంగా మన లోకల్లో ఉన్న డాక్టర్స్ ఉంటారు, ఏదైనా ఎమర్జెన్సీలోని సో మన హోమ్కి వచ్చి సర్వీస్ చేసే డాక్టర్స్ కావాలి, అలాంటి డాక్టర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. వెట్ డాక్టర్స్ కానీ, లేదంటే ఏదైనా ఫిజియోథెరపిస్ట్ సంబంధించిన కానీ, లేదంటే ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ, నర్సింగ్స్ కానీ, ఇలాంటి వాళ్ళు కూడా మనకి యూజ్ఫుల్ అవుతుంది. అదేవిధంగా హౌస్ రిపేర్స్ కానీ, హోమ్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళు కానీ, అంటే ఇంటికి వచ్చే ట్యూషన్ చెప్పేవాళ్ళు కానీ, అదేవిధంగా హౌస్ కీపింగ్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ, మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కార్ వాష్ చేయడం కానీ, లేదంటే కంప్యూటర్స్ రిపేర్ చేయడం కానీ, మొబైల్స్ రిపేర్ చేయడం కానీ, ఆ సర్వీస్ కూడా మనం ఈ వారాహి మల్టీ సర్వీస్ యాప్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పే టాపిక్ అంటే ఎవరైతే ఒక చక్కటి బిజినెస్ ఓన్ సిటీలోనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చక్కగా ఈ ఆల్ సర్వీస్ అంటే టోటల్గా ఒక 65 సర్వీసెస్ వాళ్ళు చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దీనికి మీరు ఎటువంటి డిపాజిట్స్ కానీ, ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఏం పే చేయకూడదు. జస్ట్ మీకు పర్ మంత్ నావిగేషన్ ఛార్జ్ వచ్చి మీకు 7,000 నుంచి 10,000 మధ్యలో అయితే తీసుకుంటారో, అది మీ నావిగేషన్ ఫ్రీక్వెన్సీని బట్టి. బ్రదర్ నావిగేషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి నాకు తెలీదు అంటే అది ఎలాగంటే కనుక మనకి ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అడ్మిన్ ప్యానల్ క్రియేట్ చేస్తారన్నమాట. అంటే ఇది ఇండిపెండెంట్గా ఇచ్చేస్తారు, అంటే మీకు మీరే బాస్. అంటే మీ పైన వేరే వ్యక్తులు ఉండటం కానీ, మిమ్మల్ని వేరే వాళ్ళు ఏదైనా ఆర్గనైజ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు.
మీరు ఓన్గా ఒక బిజినెస్ మీరున్న సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో ఉన్నారనుకో, ఏలూరు ఫ్రీక్వెన్సీలో ఒక 10 కిలోమీటర్స్ ఫ్రీక్వెన్సీలో మీకు ఒక అడ్మిన్ ప్యానల్ క్రియేట్ చేసి దానికి అనుసంధానంగా ఎంప్లాయ్ ప్యానల్ ఒకటి, డెలివరీకి సంబంధించి ప్యానల్ ఒకటి, అదేవిధంగా స్టోర్స్ ప్యానల్ ఒకటి, అలాగే కస్టమర్ ప్యానల్ ఒకటి అన్నది డిజైన్ చేసి మీకు ఓన్గా ఇస్తారు. సో ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ ఏలూరు ఫ్రీక్వెన్సీలో ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకున్నారో ఆ 10 కిలోమీటర్స్ ఫ్రీక్వెన్సీలోని ఆ ఫస్ట్ ఆర్డర్ అంతే మనకు వస్తుంది. సో దానివల్ల మనకు ప్రాఫిట్ ఏంటని అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ చూసారా మీరు ఫుడ్ డెలివరీ క్లిక్ చేసుకుంటే కనుక ఫుడ్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫుడ్ డెలివరీ చేసే ప్లాట్ఫామ్స్. కానీ ఇది మల్టీ బిజినెస్ కాబట్టి ఇక్కడ చూడండి, మార్నింగ్ టైంలో టిఫిన్స్ చేసుకోవచ్చు. అంటే చాలామంది టిఫిన్ పార్సల్స్ పంపడాలు కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో మార్నింగ్ టైంలో టిఫిన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా కర్రీ పాయింట్స్ ఉంటాయి. ఈ కర్రీ పాయింట్స్ క్లిక్ చేసినా సరే మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ అని అడుగుతుంది. నాన్ వెజ్ క్లిక్ చేస్తే కనుక నాన్ వెజ్ సంబంధించి కర్రీ పాయింట్స్ కూడా మనకు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ కర్రీ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఏదో చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. సో చికెన్ కర్రీ ఫుల్ వచ్చి 150, అంటే యాక్చువల్గా స్టోర్ ప్రైస్ వచ్చి 160, మనకి ఒక 10 రూపీస్ డిస్కౌంట్లో 150 రూపీస్కి అయితే మనకి ఈ సాయిరామ్ ప్లస్ పలాసా నుంచి అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇది క్లిక్ చేసి గో టు చార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్అవుట్ అని అడుగుతుంది. చెక్అవుట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ అడ్రస్ అని అడుగుతుంది. అడ్రస్ వచ్చి నేను పలాసా నుంచి కదా బుక్ చేస్తాను కదా, సో పలాసా అడ్రస్ అయితే ఇన్పుట్ చేశాను. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ వ్యాలిడ్ బ్యాలెన్స్ అని అడుగుతుంది, క్యాష్ ఆన్ డెలివరీ. సో చూడండి ఇక్కడ 150 రూపీస్, ఇది డెలివరీ ఛార్జ్ ఎంత పడింది 11 రూపాయలు. టోటల్గా 161 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ అవ్వడం జరిగింది. సో ఈ 161లో మనకు వచ్చే కమిషన్ అంటే స్టోర్ దగ్గర నుంచి మనకి ఒక 30 రూపీస్ వస్తుంది. అలాగే డెలివరీ ఛార్జ్ వచ్చి ఒక 11 రూపీస్, అంటే టోటల్గా ఒక 45 నుంచి ఒక 60-70 రూపీస్. అంటే ఈ ఆర్డర్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి తక్కువ. సో రిమైనింగ్ ఇలాగ మనం ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ద టిక్ మార్కెట్కి ప్లేస్ ఆఫ్ ఆర్డర్ క్లిక్ చేసుకోగానే వెంటనే మనకి ఈ ఆర్డర్ ఇప్పుడు వస్తుంది అడ్మిన్ ప్యానల్కి. అయితే ఎవరైతే ఫ్రీలాన్సర్గా ఉన్నారో ఆ ఫ్రీలాన్సర్కి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. తను ఒకసారి వెరిఫై చేసుకుంటాడు. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఇక్కడ సాయిరామ్ మెస్లో ఆర్డర్ ఏం పెట్టుకున్నాం, పెండింగ్ ప్రాసెస్లో ఉంది, ఇంకా ప్రిపేరింగ్ అవ్వాలి, రెడీ అవ్వాలి, అలాగే డెలివరీ అవ్వాలి. సో ఈ రకంగా కస్టమర్కి కూడా మనం కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకునే ఫెసిలిటీ కూడా కస్టమర్కి డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ రకమైన బిజినెస్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే మీ నైబర్స్ కానీ ఎవరైనా ఇంటర్ డిగ్రీ 10th క్లాస్ చదువుకుని ఖాళీగా ఉండి బిజినెస్ కోసం లేదంటే ఏదైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళకి మీ ఓన్ సిటీలోనూ ఒక చక్కటి అవకాశం వారాహి మల్టీ సర్వీస్ అయితే మనకి ప్రొవైడ్ జరుగుతుంది. సో దీనికి వచ్చి మనకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే మన ఏజ్ 18+ అయితే ఉండాలి. అదేవిధంగా మనకి కొంచెం మొబైల్ మీద కానీ కంప్యూటర్ మీద కానీ కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఆర్డర్స్ ఎలాగ వస్తున్నాయి, ఆర్డర్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి క్లియరెన్స్ రావాలి కాబట్టి. అదేవిధంగా లోకల్గా ఉండి ఒక జెన్యున్గా, అంటే ఎవరైతే వెల్డర్స్ ఉన్నారో స్టోర్ రెస్టారెంట్స్ వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా పేమెంట్స్ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ పేమెంట్స్ క్లియర్ చేసుకోవడం, ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం. నేను అదే మరొకసారి చెప్తాను, ఈ వారాహి ఫ్రాంచైజ్ తీసుకుంటే కనుక ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక మేనేజర్ టైప్ ఉంటుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ వారాహి మల్టీ బిజినెస్ అన్నది నెంబర్ ఆఫ్ సర్వీసెస్ మనం ఆన్లైన్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఇది క్విక్ కామర్స్, ఈ కామర్స్ మీద డెవలప్ చేసిన సైటు. సో ఫ్యూచర్ దీంట్లో ఒక 10 to 20 years వరకు మనం చూసుకోగలదు, చక్కగా ఉంటుంది. అలాగే పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కానీ, ట్యాక్సీ రేట్స్ కానీ. ఇక్కడ చూడండి, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ క్లిక్ చేస్తే నేనున్న లొకేషన్ అయితే ఇది తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా కాకినాడ వెళ్ళాలనుకున్నాను అనుకో, కాకినాడ టైప్ చేశాను. సో కాకినాడ టైప్ చేయగానే కాకినాడ లొకేషన్స్ వస్తాయి. నేను ఏ పాయింట్స్కి వెళ్ళాలన్న పాయింట్ ఎక్కడైతే మనకు కనిపిస్తుంది. సో నేను కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ అడుగుతుంది. నెక్స్ట్ అడిగిన తర్వాత మీరు దేంట్లో వెళ్తారు అంటే, మీరు బైక్ మీద వెళ్తారా, ఎవరైనా డ్రాప్ చేయమంటారా. ఇక్కడ చూడండి, బైక్ డెలివరీ అయితే 133 రూపీస్, అలాగే ఆటో అయితే 350 రూపీస్. ఇలాగ మనకి ఏంటంటే వెహికల్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం చేసేది ఉండదు, మనం ఏ కార్లు కానీ ఏమీ మనం ఏం కొనక్కర్లేదు. మన లోకల్లో ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాం. అలాగే ఎవరైతే లోకల్లో రెస్టారెంట్స్ ఉన్నాయో, ఎవరైతే గ్రాసరీ షాప్స్ ఉన్నాయో వాళ్ళని మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుని ఒక డీల్ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తుంటే ఆ స్టోర్ని మనం ఆన్లైన్లో ప్రమోట్ చేస్తాం. ఈ ఆన్లైన్లో ప్రమోట్ చేసిన ఇందులో ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే కనుక మన డైరెక్ట్ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకి వారాహి సంబంధించి ఫ్రాంచైజ్ టైప్ కానీ, లేదంటే ఏదైనా ఫీల్డ్ ఆఫీసర్ టైప్ కానీ, మేనేజర్ టైప్ కానీ, డెలివరీ బాస్ కానీ ఎలాగైతే కావాలి, అలాగే వీళ్ళ కస్టమర్ కేర్ నెంబర్స్ అయితే కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్ వచ్చి warahiapp.com. ఇది గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకి warahiapp.com వస్తుంది. ఎవరైతే ఫ్రీలాన్సర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే వారాహి సంబంధించి ఒక అడ్మిన్ ప్యానల్ ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా వెబ్సైట్ ప్రమోట్ చేయడం ఇస్తున్నారు, వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్లే స్టోర్లో కస్టమర్ సంబంధించి యాప్ కూడా ఇస్తున్నారు. సో అలాగే అదేవిధంగా మనకి రెస్టారెంట్కి సంబంధించి ఏదైనా కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకుంటే వీళ్ళకి ఇంటిగ్రేషన్ రావడానికి రెస్టారెంట్స్ యాప్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డెలివరీ చేయడానికి అంటే రెస్టారెంట్లో బుక్ చేస్తున్న ఆర్డర్ని కస్టమర్కి డెలివరీ చేయడానికి కూడా ఆ యాప్ కూడా మనకి వారాహి నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 3 కస్టమర్ యాప్స్, 2 అడ్మిన్ ప్యానల్ యాప్స్ కూడా, 2 అడ్మిన్ ప్యానల్స్ కూడా మనకి వారాహి మల్టీ సర్వీస్ బిజినెస్ వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో దీని అడ్రస్ వచ్చి శ్రీ తిరుమేష్ కమ్యూనికేషన్స్ 8-1-10 స్టోవర్పేట పిఠాపురం అడ్రస్లో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి warahi-app.com. సో ఇక్కడ వారాహి బెస్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది కదా. సో ఈ వారాహి మల్టీ సర్వీస్ అనేది ప్రజెంట్ టర్నింగ్ బిజినెస్. ఎవరైతే ఓన్ సిటీలో ఒక సొంతంగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి అవకాశం వారాహి మల్టీ సర్వీస్ యాప్ నుంచి అయితే ప్రొవైడ్ జరుగుతుంది. సో దీనికి వెబ్సైట్ ఉంది. అదేవిధంగా మొబైల్ ప్లే స్టోర్లో కూడా మనకి యాప్ అయితే అందుబాటులో ఉంది వారాహికి సంబంధించి. అదొకసారి మీరు చూడండి, మంచి రేటింగ్స్ అండ్ రివ్యూస్తో రన్ అవుతుంది. ఇక్కడ వారాహి చూసుకుంటే కనుక వెబ్సైట్లో కూడా మీకు ట్యాక్సీ రేట్స్ అని కానీ, ఫుడ్ డెలివరీకి సంబంధించి కానీ, గ్రాసరీ డెలివరీ, అదేవిధంగా పికప్ ఆన్ డ్రాప్ సర్వీసెస్, స్ట్రీట్ ఫుడ్స్, హౌస్ ఫర్ రెంట్ ఫర్ సేల్స్, లోకల్ సర్వీసెస్, ఎంప్లాయ్మెంట్ సర్వీస్. సో ఇలాగా ఒక 65 సర్వీసెస్ అయితే కనుక ఈ ఫ్రాంచైజీ రూపంలో వారాహి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశం. సో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే కనుక మన ఏజ్ 18+ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వారాహి మల్టీ సర్వీస్ బిజినెస్ ఏ రకంగా రన్ చేస్తున్నారు, మనకి ఎటువంటి ఫ్రాంచైజీ టైప్ అగ్రిమెంట్స్ చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళు క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేశారు. ఇంత క్లియర్గా నాకు తెలిసింది ఎవరు కూడా వెబ్సైట్లో మెన్షన్ చేయరు. అదేవిధంగా స్లాబ్ బాన్ అంటే కొంచెం స్లాబ్ బాన్ అంటే మనం ఒక ఓన్ బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే స్లాబ్ మనం ఏంటంటే డిపాజిట్స్, నేను ఇంతకుముందు ఫస్ట్లోనే ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్లాబ్ బాన్ తీసుకుంటే కనుక 60,000 డిపాజిట్స్ అన్నారు. కానీ ఇక్కడ స్లాబ్ 2 చూసుకుంటే కనుక నేను అందుకే మీ అందరికీ స్లాబ్ 2 అయితే రెఫర్ చేస్తాను. సో స్లాబ్ 2 ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే కనుక ఇది జస్ట్ మనకు ఒక 7,500 నుంచి ఒక 10,000 15,000 అంటే బిలో మీరు బార్కింగ్ చేసుకుంటే ఇంకా తక్కువ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది నావిగేషన్ ఫ్రీక్వెన్సీని బట్టి వీళ్ళు ఎవడైతే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి 6 months అగ్రిమెంట్ 11 months ఇక్కడ 7,500 రూపీస్ అయితే కనుక 11 months అగ్రిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రెన్యువల్ ప్రాసెస్ కూడా ఇక్కడ క్లియర్గా లీగల్ డాక్యుమెంట్స్లో మీకు అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏ రకంగా కమిషన్ ఇస్తారో, అంటే మన ఫ్రాంచైజ్ తీసుకుంటే మనం ఏం చేయాలి, మనకి ఏ రకంగా కంపెనీస్ అన్ని సపోర్ట్ వస్తుంది, సో ఇది కూడా క్లియరెన్స్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, స్టోర్ కమిషన్ నుంచి 10 to 25%. రెండో పార్టీ అంటే మీ అభిమతంగా స్టోర్ దగ్గర నుంచి ఒక 10 to 25% ప్రోడక్ట్ మీద కమిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి డెలివరీ ఛార్జెస్ పడతాయి, అంటే కిలోమీటర్ కింద చెప్పి డెలివరీ ఛార్జెస్ తీసుకోవచ్చు. అదేవిధంగా ప్యాకెట్ మీద ఎక్స్ట్రా మార్జిన్స్ అయినా పెట్టుకోవచ్చు కావాలంటే కనుక. సో ఇలాగ మనకి ఒక 65 సర్వీసెస్ మీద ఒక్కొక్క సర్వీసెస్లో ఒక్కొక్క మాడిఫై కింద మనం చేసుకుని ఏదైతే ఈ కామర్స్ ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి మొత్తం అంతా కంపెనీ అయితే మనకు సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్న ఏరియాలో ఈ చక్కటి బిజినెస్ అంటే ఒక క్విక్ కామర్స్ సైట్లో ఈ రోజు ఆర్డర్ పెట్టుకుంటే ఈ రోజే డెలివరీ చేసి, అంటే ఈ రోజు పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో డెలివరీ చేసే ఆ ఫెసిలిటీ ఉన్న వారాహి మల్టీ సర్వీస్ ద్వారా కలిసి మీరు బిజినెస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను వారాహి సంబంధించి అడ్మిన్ ప్యానల్ ఏ రకంగా ఉంటుంది. సో ఇది వచ్చి మనకి వారాహి కస్టమర్ ప్యానల్, అంటే కస్టమర్ చూడడానికి విజువల్ ప్యానల్. దీని బ్యాకప్లో అడ్మిన్ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఆ అడ్మిన్ ప్యానల్ కోసం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. సో అడ్మిన్ ప్యానల్ ఈ రకంగా ఉంటుంది. ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళకి అడ్మిన్ ప్యానల్ ఈ రకంగా ఇస్తారు. ఇక్కడ ఒక యూజర్ ఐడి నేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మెంబర్ లాగిన్ చేయండి. ఇలా లాగిన్ చేస్తే కనుక మనకి ఏదైనా ఆర్డర్స్ వచ్చినా, మనం ఏదైనా స్టోర్ రెస్టారెంట్స్ని యాడ్ చేయాలన్నా, మనం ఏదైనా ప్రొడక్ట్స్ని యాడ్ చేయాలన్నా ఈజీగా మన ఓన్గా మన ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు ఒక ఆర్డర్ పెట్టాను, మీకు ఐడియా ఉందో లేదో. నా ఫస్ట్ వీడియోలో ఒక సాయిరామ్ మెస్లో ఒక ఆర్డర్ అయితే పెట్టాను. ఏ ఆర్డర్ పెట్టాను కూడా చూడాలంటే కనుక ఇక్కడ ఇది క్లిక్ చేసుకుంటే కనుక చూడండి, నేను పెట్టిన ఆర్డర్ వచ్చి చికెన్ కర్రీ 150 రూపీస్ అన్నాను కదా. సో చికెన్ కర్రీ 150 రూపీస్ అయితే మనకి ఒక 30 రూపీస్ అయితే స్టోర్ నుంచి ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా డెలివరీ ఛార్జ్ వచ్చి 11 రూపాయలు 80 పైసలు, టోటల్గా ఒక 41 to 50 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. సో ఈ రకంగా మనం మనకి కస్టమర్ దగ్గర నుంచి ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో కూడా మన ఇక్కడ
క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఆది ద్వారకా రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకున్నారు. దీని బిల్ ప్రాసెస్ కూడా ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, తినొచ్చి మార్కాపురంలో నుంచి ఉందన్నమాట ఈ ఆర్డర్ వచ్చింది. సో ద్వారకా రెస్టారెంట్ మార్కాపురం. సో తిను పెట్టుకున్నది ఐటమ్ ఏంటంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని 270 రూపీస్. అంటే మనకి రెస్టారెంట్ ఒక 20% కమిషన్ ఇస్తున్నా సరే ఇది మనకి ఒక 220 కానీ 230 రూపీస్ కానీ మనకి హోల్సేల్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి డెలివరీ ఛార్జ్ వచ్చి 39 రూపీస్ పడుతుంది. అంటే ఇతను ఒక 3 కిలోమీటర్స్ అబోవ్ అంటే ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంటే రెస్టారెంట్ దగ్గర నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ 39 రూపీస్ అయితే డెలివరీ ఛార్జ్ పడ్డది. ఇదొక 39, అదొక 40 రూపీస్. అంటే టోటల్గా ఇది డెలివరీ చేస్తే కనుక 70 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాగ పర్ డేకి మనం ఒక 20 నుంచి 30 డెలివరీస్ కానీ ప్రొవైడ్ చేస్తే కనుక మనకి మేబీ పర్ డేకి ఒక 2000 నుంచి 3000 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంటే పర్ మంత్కి ఒక 90,000 నుంచి 1 lakh కూడా మనం ఎర్న్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఈ వారాహి మల్టీ సర్వీస్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ వారాహి మల్టీ సర్వీస్ అనేది చాలా చక్కటి బిజినెస్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు, ఎటువంటి మేకింగ్స్ కానీ ఎటువంటి ప్రోడక్ట్ పర్చేజింగ్ కానీ ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ మీ లోకల్లో ఉన్న సర్వీసెస్ ఎవరైతే ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్స్ ఉంటారు, ఆటో డ్రైవర్స్లతో మాట్లాడుతాం, అన్న నేను పార్టీస్ని తీసుకొస్తాను, మీకు ఏదైనా మా వారాహి మల్టీ సర్వీస్లో ఎవరైనా సరే రైడ్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే కనుక మా యాప్ ద్వారా బుక్ చేసుకుంటే నువ్వు వెళ్ళు అంటే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉన్నాయి కదా మన సిటీలోని. సో నా ద్వారా వచ్చిన వాటికని నీకు ఫోన్ కాల్ చేయడం కానీ నీకు ఇంటిగ్రేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. నువ్వు వెళ్ళి వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ చేసుకో. సో నువ్వు అలాగే నేను కస్టమర్ నీకు ఇవ్వడం వల్ల ఏంటంటే నువ్వు వాళ్ళ దగ్గర తీసుకున్న దాంట్లో ఒక 10 to 20% కమిషన్ అయితే నాకు వాళ్ళ దగ్గర ఒక 400 రూపీస్ తీసుకున్నాకో నాకు ఒక 80 రూపీస్ అంటే 40 రూపీస్ నాకు ఇవ్వు. ఎందుకంటే నేను పార్టీ నీకు ఇస్తున్నాను కాబట్టి, అంటే నేను కస్టమర్ నీకు పంపిస్తున్నాను కాబట్టి నీ దగ్గర నుంచి కమిషన్. అలాగే మనకి ఎవరైతే మనకి హోల్సేల్గా సర్వీస్ ఇస్తుంటున్నారో అలాంటి బైక్ డ్రైవర్స్ కానీ ట్యాక్సీ వాళ్ళు కానీ కార్ డ్రైవర్లు కానీ ఇలాంటి వాళ్ళందరినీ ట్యాక్స్ రేట్స్లో పెట్టుకుంటాం. అలాగే ఫుడ్ రెస్టారెంట్లో వాళ్ళందరూ ఫుడ్ రెస్టారెంట్, అలాగే గ్రాసరీ షాప్స్ సంబంధించి ఒక షాప్ని అడాప్ట్ చేసుకుంటాం. ఆ షాప్ హోల్సేల్ షాప్ ఉన్న ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకుని హోమ్ డెలివరీ ఇన్ టైంలో చేయడం. సో ఇలాగ మల్టీ సర్వీస్ బిజినెస్ అన్నది మనం చేసుకోవచ్చు. సో ఒక 65 సర్వీస్ ఉన్న ప్లాట్ఫామ్కి సింగిల్ ప్లాట్ఫామ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే నేను వారాహి మల్టీ బిజినెస్ అన్నది చాలా చక్కటి బిజినెస్. సో ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. మన ఏరియాలో అంటే మనం తీసుకుంటున్న సిటీలో డిస్ట్రిబ్యూటర్ అపాయింట్ చేయనంత వరకు మన ఈ ఫెసిలిటీ అన్నది త్వరగా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఒక ఏరియా ఒక ఫ్రాంచైజీ సెట్ అయిపోతే కనుక మళ్ళీ ఒక 11 months కానీ 2 years కానీ 1 year కానీ మళ్ళీ అతను రిజైన్ చేసే వరకు వేరే వాళ్ళు కావాలనుకున్నా సరే ఈ సర్వీస్ మనం తీసుకోలేము. అందువల్ల మీ సిటీలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఓన్గా చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఈ యాప్ కోసం ఈ వెబ్సైట్ కోసం చెప్పండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక వాళ్ళకి ఒక చక్కటి అవకాశం మీరు కల్పించడం అవుతుంది. ఓకేనా? మరొకసారి చెప్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో అయితే చేయండి. అదేవిధంగా ఎవరైనా సరే ఈ వారాహి మల్టీ సర్వీస్ బిజినెస్ కోసం మాట్లాడాలనుకుంటే కనుక కస్టమర్ కేర్ అడ్రస్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కామెంట్స్లో కూడా మీకు నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అదొకసారి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు, అదేవిధంగా కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడినా సరే క్లియర్గా మనకి ఫ్రాంచైజీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.